శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, మంత్రులు గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింస అనే గొప్ప ఆయుధంతో భారతీయులందరినీ ఏకతాటిపై తెచ్చిన ఘనత జాతిపిత మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో మొక్కవోని దీక్షతో స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన ఘనత గాంధీజీదే అని వివరించారు. గ్రామాలు బాగుంటేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వేలూరు మహేష్, రోజు ఒక భారతదేశంలోనే కాదు 124 దేశాల్లో మహాత్మా గాంధీ యొక్క జీవిత చరిత్రలు ప్రతి విద్యార్థికి బోధించే పరిస్థితిలో ఒక భారతీయుడుగా మన జాతిపితని అందరూ కానీ గౌరవించుకుంటున్నారు. మరి ఈరోజు మహాత్ముడికి మనకు తేడా ఏంటి? మనలాంటి మనిషి, ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించిన వ్యక్తి, మనలాంటి వీక్నెసెస్, స్ట్రెంగ్స్ ఉండే వ్యక్తి ఈరోజు మహాత్మా ఎలాగయ్యారు? ఈరోజు అహింస, సత్యం, ధర్మం ఆయనకి ఎంత తెలుసో మన అందరికీ తెలుసు. అయితే ఆయన దాన్ని ఆచరించాడు, అమలు చేశాడు. మనం ఆచరించము, తెలుసుకొని గమ్ముగా అయిపోతాం. కాబట్టి ప్రతి వ్యక్తి కానీ మహాత్మా కాగలడు. ఎప్పుడు ఈ అధర్మాన్ని ఎప్పుడైతే మనము జయిస్తామో, ఎప్పుడైతే అన్యాయాన్ని మనం ఎదుర్కొంటామో, ఎప్పుడైతే అహింసని మనం పాటిస్తామో, మనం అందరం కానీ మహాత్ములు అవ్వగలుగుతాం. అయితే ఈరోజు మన భారతదేశంలో ఒక స్వాతంత్రం బ్రిటిషర్ చేతిలో నుంచి తీసుకొని వచ్చి ఒక స్వతంత్ర భారతదేశాన్ని మనకిస్తే ఈరోజు మన బాధ్యతగాను ఉంది, మన ధర్మం ఉంది. ధర్మం అంటే రిలీజియస్ ధర్మమే కాదు, ధర్మం అంటే డ్యూటీ, బాధ్యతని ధర్మం అంటారు. మన అందరి ధర్మం ఏంటంటే ఈ దేశాన్ని మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని కీచకుల చేతిలో నుంచి బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కబంధ హస్తాల నుంచి బయటికి తేవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు తీసుకోవాలని తెలియచేస్తూ, ఎప్పుడు కానీ ఒక నాయకుడిని, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునే ముందు ఈ యొక్క స్వతంత్ర భారతదేశం ఎలా వచ్చింది, ఎంతమంది త్యాగాలతో వచ్చింది అని ప్రతి ఒక్కరం కానీ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియచేస్తూ, భారతదేశంలో ఒకప్పుడు ఈ తాగే నీరు, ఈ గాలి, ఈ నేల మనది కాదు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించు, మనల్ని కూడా భారతీయుల్ని ఒక కుక్కలాగా చూసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ గారు ఇతర దేశాల్లో కూడా చూసి మన భారతీయులు పడే బాధలు ఆయన అవగాహన చేసుకొని, ముఖ్యంగా చాలామందికి ఒక విషయం తెలియదు, స్వతంత్ర భారతదేశం పోరాటం కోసం ఆయన ఎక్కువ మంది ముస్లిమ్స్ని పక్కన పెట్టుకున్నాడు. ఆనాడు ఎక్కువ మంది ముస్లిమ్స్తో కమిటీ చేశాడు. ఇది నగ్న సత్యం, ప్రతి పుస్తకంలో ఉంది. అందుకే ఆయనకి ఎప్పుడు కూడా ముస్లిమ్స్ అంటే ఒక ఇష్టం. అటువంటి మహానుభావుడికి ఈరోజు చూస్తే ఆయన ముందు నెల్లూరు జిల్లాలో ఒక ముస్లింకి ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది. దీంట్లో ఏదో రాజకీయం మారుతున్నాను కాదు, మహాత్మా గాంధీకి ఏదైతే ఇష్టపడతారో అటువంటిదే ఆయన అడుగుజాడల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఆయనకు ఒక సంకల్పం కలిగింది. ఒకరోజు ట్రైన్లో నల్లోళ్ళు తెల్లోళ్ళు అని చెప్పేసి గాంధీ గారిని ఉన్నట్టుండి దించేయడం జరిగింది. ఆనాడు ఆయన ఒక సంకల్పం దీక్ష పట్టాడు. ఎప్పటికైనా ఈ బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేయాలి, స్వాతంత్రం తెచ్చిపెట్టాలని ఆనాటి నుంచి ఒక సంకల్ప ధ్యేయంగా ఆయన పనిచేశాడు. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే ఖచ్చితంగా ఈరోజు రేపు భావి తరాల వాళ్ళు కానీ ఈనాటి తరంలో ఉన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ
ఖచ్చితంగా ఈ రోజు ఒక్కరోజైనా ఆయన గురించి పాటించాల్సింది, ఆయన గురించి చదువుకోవాల్సిందే, ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిందే. కానీ బాధాకరం, ఒక చిన్న విషయం చెప్పకూడదు అనుకుంటున్నా కానీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు గాంధీ గారు అంటే మనం ఎంతోమంది అన్ని పార్టీల వారు, అన్ని మతస్థుల వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈరోజు నాకు బాధేస్తుంది, ఆయనకి ఆయనకి ఉండాల్సిన విగ్రహం దగ్గర ఒక కర్ర అనేది ఆఖరాకి దోమతెర కర్రను పెట్టారు. ఇది నిజంగా ఆయన అవమానపరిచినట్టే.